హలో ఫ్రెండ్స్, ఈరోజు మార్కెట్లో కొన్ని చామంతి ఫ్లవర్స్ తీసుకున్నాను. ఎల్లో, వైట్, కొన్ని రోజెస్ తీసుకున్నాను. చాలా పెద్ద ఫ్లవర్స్ వచ్చినాయి. ఈరోజు అయితే చాలా బాగున్నాయి. రేటు కూడా ఈరోజు ఎక్కువ లేవు, చాలా రేటు కూడా తగ్గింది. 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. ఈ కాడలకి కొంచెం లీవ్స్ ఉన్నా చాలు. 2 లీవ్స్ ఉంటే ఫ్లవర్ పైన కట్ చేసేసి క్రాస్గా పెడితే ఇసుకలో రూట్స్ వచ్చేస్తాయి. ఆ కొమ్మ పెట్టుకున్నా వచ్చేస్తాయి. చందకాంతం ఫ్లవర్స్ ఇవి. ఈవినింగ్ టైంలో వస్తాయి 4-5కి. బ్లాక్గా సీడ్స్ వస్తాయి వీటికి. వీటిలో చాలా కలర్స్ ఉంటాయి. మార్నింగ్ టైంలో మొత్తం మళ్ళీ వడిలిపోతాయి అవి. టేబుల్ రోజ్ ఫ్లవర్స్ కొన్ని విప్పేసినాయి. డైలీ కొన్నన్నా వస్తున్నాయి ఇవి. లాస్ట్ ఇయర్ అయితే చాలా కలర్స్ వచ్చినాయి. పుదీనా ఏదైనా సపరేట్గా పెట్టుకుంటేనే చాలా బాగా వస్తుంది. చిలక ముక్కు పూ ఫ్లవర్స్ ఇవి. ఇదిగోండి, స్టార్టింగ్ వచ్చిన ఫ్లవర్స్ అన్నీ రాలిపోయి కాయలు స్టార్ట్ అయినాయి. చిన్న చిన్న కాయలు అయితే వచ్చేసినాయి. ఇంకా ఆరెంజ్ కలర్ అయితే కాయలు స్టార్ట్ అవ్వలేదు. కొన్ని ఫ్లవర్స్ అయితే రాలిపోయినాయి, కొన్ని నిలబడినాయి. ఈ కొమ్మకైతే పర్పుల్ కలర్లో డైలీ కొన్నన్నా ఓపెన్ అవుతున్నాయి. ఆ పైన నెక్స్ట్ డే విప్పుతాయి ఇవి. కొన్ని ఫ్లవర్స్ అయితే రాలిపోతూ ఉన్నాయి. స్టార్టింగ్ వచ్చినవి అయితే కలర్ కూడా కొంచెం చేంజ్ అయినాయి. కలర్ అయితే చాలా బాగున్నాయి ఇవి. ఇందులో తోటకూర అయితే కొంచెం రెడీ అయింది. ఈ చిన్న డబ్లో 50 రూపీస్ డబ్లో చాలా రకాలు ఉన్నాయి. పారిజాతం ఫ్లవర్స్. కార్తీక మాసంలో పారిజాతం ఫ్లవర్స్ చాలా బాగా వస్తాయి. ఇవి కొమ్మ నుంచి కూడా పెంచుకోవచ్చు. కుండీల్లో కూడా చాలా బాగా వస్తాయి ఈ ఫ్లవర్స్. కాయలు అయితే స్టార్ట్ అయిపోయినాయి ఎర్లీ మార్నింగే. కొన్ని ఫ్లవర్స్ రాలిపోయినాయి. వీటికి చిన్న చిన్నగా ఫ్లవర్స్ అన్నీ అయిపోయినాక చెట్టు అంతా మళ్ళీ సీడ్స్తో రెడీ అవుతూ ఉంది. ఆ సీడ్స్ కూడా బాగా ఎండిపోయి బ్లాక్గా అయినాక అవన్నీ రాలిపోతూ ఉంటాయి. వర్షం పడినప్పుడు మళ్ళీ ఆ మొక్క దగ్గర చిన్న చిన్న మొక్కలు అయితే వస్తూ ఉంటాయి. అవి కుండీల్లో పెట్టుకోవచ్చు. ఆ సీడ్స్ కలెక్ట్ చేసుకుని వేసుకున్నా వచ్చేస్తాయి. ఈ చిన్న కొమ్మకైతే చాలా బాగా వచ్చినాయి ఈరోజు ఫ్లవర్స్. ఇంకా చాలా మొగ్గలు కూడా ఉన్నాయి చిన్న కొమ్మకి. పారిజాతం ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. ఈరోజు చాలా ఫ్లవర్స్ విప్పినాయి. బౌల్ అయితే నిండిపోయింది. చాలా ఫ్లవర్స్ వచ్చినాయి పూజ చేసుకోవటానికి. లైట్గా వాటర్ జల్లేస్తే త్వరగా వడిలిపోకుండా ఉంటాయి. ఫ్రెష్గా ఉంటాయి ఈవినింగ్ వరకు. ఇలా కింద పడిన ఫ్లవర్స్ తీసుకుని కొంచెం వాటర్లో వేసి తీసేసిన డస్ట్ ఏం లేకుండా సాయంత్రం వరకు చాలా ఫ్రెష్గా ఉంటాయి, వడిలిపోకుండా. ఎండ టైంలో అయితే త్వరగా వడిలిపోతూ ఉంటాయి. వైట్ ఫ్లవర్స్ అయితే ఈరోజు చాలా ఫ్లవర్స్ విప్పినాయి. కొయ్యకుండా ఉంచితే 2 days ఇలా బాగా విప్పుతాయి. పెద్ద ఫ్లవర్స్ అవుతున్నాయి. ఒక్కొక్క రోజు అయితే చెట్టు నిండా ఫ్లవర్స్ చాలా బాగుంటుంది. కార్తీక మాసం కదా, బయట కదా, ఇంకా ఉంచరు, కోస్తూనే ఉంటారు. ఈరోజు ఫ్రైడే మార్కెట్కి వచ్చాను. ఉసిరికాయలు ఇప్పుడు చాలా బాగా వస్తాయి. చెట్లు నిండా ఉసిరికాయలు ఉంటాయి కార్తీక మాసంలో. టమాటాలు పోయిన వారం అయితే రేటు బాగా ఉన్నాయి. ఈ వారం కాస్త రేటు తగ్గినాయి. టమాటా చట్నీ కావాలంటే అప్పుడప్పుడే కొంచెం ఆయిల్ వేసి ఆ వాటర్ అంతా మగ్గబెట్టేసి గ్రైండర్ వేసుకోవచ్చు. పచ్చికారం వేసేసి చింతపండు అన్నీ వేసేసి గ్రైండర్ పెట్టేసి
పోపు పెట్టుకుంటే 1 మంత్ అయినా ఉంటుంది, ఖరాబ్ అవ్వకుండా. ఫ్రిడ్జ్లో పెట్టినా ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా ఉంటుంది. టిఫిన్లకు కూడా పొద్దున్నే హడావిడి లేకుండా. క్యారెట్స్ అయితే చాలా బాగున్నాయి. ఈరోజు క్యారెట్స్ కొని తీసుకున్నాను. క్యాప్సికమ్, క్యారెట్స్ మంచి కలర్లో తాజాగా ఉన్నాయి. కొన్ని క్యారెట్స్ తీసుకుంటున్నాను. కొన్ని బీరకాయలు తీసుకున్నాను. కూరగాయలు అయితే వర్షానికి రేట్ బాగానే ఉన్నాయి. వర్షాలకి చాలా వరకు రైతులకి ఖరాబ్ అయినాయి పంట. రేటు బాగా వచ్చేసినాయి కూరగాయలు. ఈసారి టమాటా మట్టికి కాస్త తగ్గింది. ఈ చలికాలం టమాటాలు బాగా వస్తాయి, రోజుకో రకంగా వస్తాయి టమాటా ప్లాంట్స్ కూడా. స్వీట్ పొటాటోస్ కొన్ని తీసుకుంటున్నాను. ఇది చూడండి ఎంత బాగుందో, ఒక పెద్ద దుంప, చిన్న దుంప, వెరైటీగా. బ్రింజల్స్, వంకాయలు అయితే కలర్ఫుల్గా ఉన్నాయి, అన్నీ ఒకే సైజులో మ్యాక్సిమం. ఇలా ఉన్నవి గుత్తి వంకాయ కర్రీ చాలా బాగుంటుంది. చిక్కుడుకాయలు కొన్ని తీసుకున్నాను. వర్షానికి అవి కూడా అంత మంచిగా లేవు, రేటు కూడా బాగా ఉన్నాయి చిక్కుడుకాయలు. శివరాత్రికి చిక్కుడు చెట్టు పీకేస్తూ ఉంటారు కదా, అయినా ఇప్పుడు ఎనీడే ఈరంతా వస్తూనే ఉంటున్నాయి చిక్కుడుకాయలు మార్కెట్లోకి. ఆలు ఒకటి కొంచెం చిన్న చిన్న మొలకలు వచ్చినాయి, పెట్టుకోవచ్చు, బాగా వస్తాయి ఆలు మొక్కలు. వాటికి ఫ్లవరింగ్ కూడా వస్తుంది, గ్రౌండ్ నట్స్ లాగా వస్తాయి అవి. తోటకూర అయితే చాలా బాగుంది, ఫ్రెష్గా ఉంది, లేత తోటకూర. నా చిన్నప్పుడైతే తాటి ఆకులతోనే సన్నగా ఈనలాగా తీసి ఇట్లా కట్టలు కట్టేసి అమ్మేవాళ్ళు.